వృశ్చిక రాశి వారికి జనవరి 14వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అలాగే ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. అలాగే వీరు ఎంతో తెలివిగలవారు, అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు చాలా చక్కగా కాన్ఫిడెంట్గా కలిగి ఉంటారండి. అలాగే దయ మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కూడా కలిగి ఉంటారనమాట. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయ భేదాలు వీరికి ఎప్పుడు కూడా అభిప్రాయాలు ఆనందపరిచే విధంగా ఉంటాయి. అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడాను ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశివారు కోరుకుంటారండి. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశివారు చాలామంది ఎక్కువగా ఉంటారండి. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను వీరు మాత్రం శాంతంగా సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా వీరికి కలిగి ఉంటారనమాట. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమకు గురవుతూ ఉన్నారనమాట. అలాగే శ్రమ ఎంత చేసినప్పటికీ కూడాను శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారండి. అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించబోతే విధంగా ఉండడం వలన మీ దశ తిరిగిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అని అంటారు కదా. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా కూడా ఉందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల యందు కొన్ని పనులను అలాగే పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు, రేపటి రోజున చేసేటువంటి పనులు తర్వాత చేసుకోవచ్చులే అని పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దానివల్ల ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కాబట్టి ఇప్పటి పని కొంచెం చేసుకోవడం వలన మీకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అయితే అవుతుందండి. మీ యొక్క పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిడి కూడా మీరు తగ్గించుకున్న వారు అవుతారనమాట. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పని చేసేటువంటి కార్యాలయాల్లో కూడా మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం అలాగే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. కాబట్టి వారు ఎవరు కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. అయితే అతి కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారనమాట. రేపటి రోజున మాత్రం వారు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు దెబ్బతీసే విధంగా మిమ్మల్ని అంటే కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్కవారితో ఏదో ఒక విధంగా మీ పని చెడు ప్రచారం చేయడం వల్ల మొదలు పెట్టబోతున్నారు. అయితే వీరు మాత్రం అంటే వీరు అనుకుంటూ ఉంటారు, అంటే పిల్లి అనేది ఎవరు చూడడం లేదులే, పాలు తాగి వెళ్ళిపోతుంది కదా అని వారు ఎవరైతే చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ వీరు మాత్రం ఒక కన్నేసి కనిపెడుతూ ఉంటారు అనేది ఈ విషయం వారు తెలుసుకోలేరు. ఇక కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులని కూడా వీరికి అసలు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రాశి వారు బాగా ఉంటే అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను పంచుతారు. అదే వారితో ఏదైనా వైరం కనుక పెట్టుకున్నా లేదంటే వీరికి ఏదైనా కానీ దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా మాత్రం చిన్న అవకాశాలు కూడా వీరైతే అసలు సస్యమేరే ఇవ్వరండి. చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కూడా వారు చేసేటువంటి చూపును బట్టి వారికి అసలు వారు
మంచివారా, లేకుంటే వారు ఏదైనా మంచి కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి పూర్తి వివరణ, పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఎలా చేస్తారో ఆ విధంగా ఈ రాశి వారు ఎదుటి వారి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారన్నమాట. అలాగే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి. అయితే కొంతమంది వ్యక్తులు, అలాగే స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ యొక్క ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులు వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కుటుంబ విషయానికి వస్తే కనుక రేపటి రోజున కుటుంబంలో కొంచెం చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయండి. అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తడం, లేదంటే చిన్నపిల్లల అనారోగ్యం పాలవడం, ఇలాంటివన్నీ కొంచెం మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా చేస్తాయి. కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదన్నమాట. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా మీరు రేపటి రోజున పొందబోతున్నారనమాట. ముఖ్యంగా మీరు అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలోనూ మేము ఉన్నతంగా కనిపించాలి అని చెప్పి కలలు కన్నవారు రేపటి రోజున మీరైతే సమాజంలో అత్యద్భుతమైనటువంటి గౌరవాన్ని లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు వస్తుంటాయండి. ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు, లేకుంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటిది మీరు అందుకోవడం కానీ, లేకుంటే వారు ఏదైనా మిమ్మల్ని కాపాడడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉంచడానికి వారు కూడా కష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా గిఫ్ట్ లాంటిది మీరు అందుకోవడం కానీ, ఇటువంటివన్నీ అయితే రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఉల్లాసభరితంగా అయితే చేయబోతున్నాయి. అంటే మీ పనితీరు నచ్చి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం కానీ, మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారండి. కాసేపు వారితో అయితే టైం స్పెండ్ చేస్తారనమాట. అలాగే అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల రిలీఫ్ అయితే అయిపోతారండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీకు రేపటి రోజున ఎవరైతే మీ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలైనా కానీ బాధపడుతూ దూరం అయ్యారని చెప్పి బాధపడుతున్నటువంటి బంధం కూడా తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. సంతానం విషయానికి వస్తే సంతానం విషయం కూడా మీరు చెప్పిన మాట విని మీరు ఏదైతే వారి నుంచి కోరుకున్నారో అదే వారి నుంచి అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. ఇక అలాగే సంఘంలో ఎన్నలేనటువంటి గౌరవంతో మీరు ఎన్నలేనటువంటి కీర్తిని రేపటి రోజున మీరు తప్పకుండా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైద్య విద్య రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా మీరు ప్రశాంతంగా రేపైతే రోజు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మీరు అసలు చూస్తూ ఊరుకోకండి. వారికి తగినటువంటి గుణపాఠం అయితే తప్పకుండా వెంటనే ఇచ్చి పారేయండి. ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో అంత ఆ కోపానికి తగినటువంటి విధంగా కూడా మీరైతే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల వారు ఏంటంటే ఏముందిలే వీడు వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు, వీడికి ఈజీగా మోసం చేయవచ్చు, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లే చూపించండి. కానీ వారితో ఏ విధంగా అయితే కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా నేర్పులు. కాబట్టి మీకు ఎవరు చెప్పవలసినటువంటి అవసరం కానీ, ఒకరు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ లేదేమో. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ కూడా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి. లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను కూడా వేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకున్నటువంటి నరఘోష అంతా కూడా తొలగిపోతుంది. ఇక నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి బొట్టుగా కూడా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండడం వలన ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాలు కూడా మీకు అనుకూలంగా అయితే మారుతాయి. ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఉల్లాసంగా ఆనందంగా
రేపటి రోజున చక్కగా మీ జీవితం అనేది గడపబోతుందండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.